అందరికి క్షణార్థులలో ఎట్లూరు అంత నింబలమేనా? నేనైతే నింబలంగా ఉన్నా. ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకు వందనాలుగా. V3 న్యూస్ లక్ష్యం సమాజితం ఏంది ఆడుకొచ్చిన అనుకుంటారు. ఇక మహేశ్వరం కాన్స్టిట్యున్సీ రాయిరాల అనగానే ప్రతి ఒక్కరికి ఎక్కడ దునియా మొత్తం పేరుగాంచిన ఊరు. ఇక రాయిరాల పక్కకు కొంగర గోతుంటే ఉంటుంది. ఇక సురంగుట్ట ఎల్లమ్మ అనగానే ప్రతి ఒక్కరు పొద్దున్న లేచి మంగళవారం వచ్చిందంటే మొక్కరిగా లైన్ కడతారు. గియాల 35వ సంవత్సరం అమ్మవారి కళ్యాణ సంబరాలుగా జోరుగా సాగుతున్నాయి. చూద్దాం మళ్ళీగా వీడికి రావాలంటే ఓయమ్మో 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 బగ్గ పబ్లిక్ వచ్చిరు. పోలీసు వాళ్ళు అయితే గాడికి వెళ్ళి ఎందుకంటే ఎవరికేం ఇబ్బంది కాకుండా డిస్టర్బెన్స్ కాకుండా మంచిగా గేట్లు ఏర్పాటు చేసిరు. ఇక అట్లనో ఇట్లనో వేసుకొని మళ్ళీ కూడా లోపలికి వచ్చిన మళ్ళీ లోపల పోయి ఈ గుడి చైర్మన్ రెడ్డి గల్ల రత్నమన్న గాయనతోడి గల గుడి పూజారి ఆయన పేరు ఏం పేరు రాయరాల రాములు. అగో గోల్కొండ కీల మీద గట్లనే ఇక కొమ్రేలిలో కూడా బోనాల జాతరలో ఇక ఘటన తీస్తాడు. మామూలుగా ఉండదు, జోడు జారు ఉంటుంది. ఇక గాయనని కలుద్దాం అందరితో 4 ముచ్చట్లు అడుచుకుంటాం. మళ్ళీ కళ్యాణం పెట్టేట్లయితే కళ్యాణం కూడా చూసి 4-5 ముచ్చట్లు ఉన్నట్టు తీసుకొని వస్తాం. మరి ఇక పోదాం పామాలిగా. ఇక చూసారు కదా ఇప్పుడైతే మొత్తం అందులోకెళ్ళి రానికైతే పబ్లిక్ వెళ్ళి ఎంత కష్టమవుతుందో దునియా పబ్లిక్ అయిపోయి రుషిక వస్తే కూడా రాలేటట్లేదు. ఇప్పుడైతే ఇక మనం గుళ్ళకు వచ్చేసిన శ్రీ రేణుకా అమ్మవారి గుళ్ళకు మన తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి వాళ్ళు ఇప్పుడు మహేశ్వరానికి ఎమ్మెల్యే మన అమ్మ సబితా ఇంద్రారెడ్డి గారు ఇక్కడ అతిథిగా ఇచ్చేసి మళ్ళీ అడుచుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. తల్లి అమ్మవారి దయవల్ల చల్లగా ఉన్నాం. ప్రజలందరూ కూడా చల్లగా ఉన్నారు. చెప్పాలి తల్లి 2 ముచ్చట్లు మళ్ళీ అమ్మవారి కళ్యాణానికి ఇచ్చేసినాం. మళ్ళీ 2 ముచ్చట్లు చెప్పు. ఈరోజు రావిరాలలో సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్ పవిత్రమైంది. మహిమగల తల్లి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కొంగు బంగారమై ఉంటుందమ్మ. కాబట్టి ఈరోజు అమ్మవారి కళ్యాణానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, వాళ్ళ కుటుంబంలో అందరికీ మేలు జరగాలని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ టెంపుల్ అభివృద్ధికి అందరూ కృషి చేస్తూ ఉన్నా. ఈరోజు ఉన్న చైర్మన్గా ఉన్న రత్నం ఇంకో అడుగు ముందుకేసి ఇంకా కొంత అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చైర్మన్ గారు చేసే అభివృద్ధికి ప్రభుత్వం నుండి తప్పకుండా సహకారం అందిస్తాం. వచ్చే భక్తులకు భవిష్యత్తులో సమస్యలు లేకుండా చేయడానికి అంచెలంచెలుగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి పాటు అమ్మ కూడా చల్లని చూపులు చూసి పుష్కలమైన వర్షాలు కురిపించాలని కోరుతా ఉన్నాం. అమ్మ ఇంకో ముచ్చట అడుగుతాం. మళ్ళీ ఇవాళ కళ్యాణం అని ఇవ్వాలని మొదటిసారి వచ్చినా. మళ్ళీ ఇంతకుముందుకు ఎప్పుడన్నా అమ్మవారి దర్శనం చేసుకున్నావా? నేను 15 సంవత్సరాల నుండి వస్తున్నట్టున్నా. ఒక్క సంవత్సరం మిస్ అయినా 15 సంవత్సరాల నుండి వరుసగా వస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటాను. అమ్మ ఇంతకుముందుకు ఏమన్నా అమ్మవారిని కోరికలు కోరినవా? ఒకటే కోరుతాం అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు, ప్రజలందరూ చల్లగా ఉండాలి, పుష్కలమైన వర్షాలు పడాలని కోరుతాం. ఇంత తప్ప ఇంకో కోరిక ఉండదు. అబ్బాబ్బాబ్బా చూసిరు కదా ముచ్చట అయితే అమ్మ నింబలంగా చెప్పింది. మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో ప్రజలందరూ చల్లగా ఉండాలి, గట్లకి రేణుక అమ్మవారి తల్లి దయ నా మీద ఉండాలి, గట్లనే ఈ భక్తుల మీద అందరి మీద ఉండాలని చెప్పేసి 2 ముచ్చట్లు అయితే నింబలంగా చెప్పింది. శనార్థి తల్లి మళ్ళీ గుడి చైర్మన్ గట్లనే రత్నమన్న కూడా ఉండు. మళ్ళీ 2 ముచ్చట్లు ఆడుకుంటాను. అన్న నమస్తేనే, ఎట్లున్నావు? బాగానే ఉన్నాం అన్న. అమ్మవారి దయతల్లి అమ్మవారి ఆశీర్వాదంతో అందరం బాగున్నాము. దినదిన అభివృద్ధి చెందుతుంది. వేల సంఖ్యలో జనాలు వస్తూ ఉన్నారు. అంటే భక్తుల సౌకర్యం కోసం కానీ వాటర్ ట్యాంకులు కానీ రోడ్డు క్లీనింగ్ కానీ అవన్నీ బాగానే ఏర్పాటు చేసినాము. మేడం గారి ఆశీస్సులు ఉన్నాయి మాకు. ఎల్లవేళ అమ్మ తోడుంది. అక్కడ అమ్మవారు తోడుంది, ఈ అమ్మ తోడున్నది. మాకంతా మేలే జరుగుతుంది అమ్మవారి దిక్కెళ్ళి. ఇక సబితా మేడం దిక్కెళ్ళి కూడా మాకు ఎల్లవేళ మేము ఏమి అడిగినా కాదు అనకుండా ఉన్నది. కాకపోతే ఏంటంటే మినిస్టర్ వచ్చేయింది, ఆ మినిస్టర్ రావాలని అమ్మవారిని కోరుతున్నా. సార్ తొందరగా రావాలని కోరుకుంటున్నా. తప్పకుండానే అన్న అయితే ముచ్చట మంచిగా చెప్పిండు. అమ్మ ఎమ్మెల్యే కాదు మినిస్టర్ కూడా వస్తే మాకు ఇంకా నింబలంగా ఉంటుంది గుడి. 4 ముచ్చట్లు ముందుకు పోయి మంచిగా డెవలప్మెంట్ చేస్తున్నట్టు శనార్థులు మళ్ళీగా.
ఇక ఇప్పటిదాకా అయితే అమ్మ ముచ్చట తీసుకుందాం. మనకి సబితమ్మ 4 ముచ్చట్లు చెప్పిపోయింది, చైర్మన్ చెప్పాడు. మళ్ళీ ఇక్కడ గుడికి జోగిని మాత రేవతమ్మ విచ్చేసింది. ప్రతిసారి అంటే గత 6 ఏళ్ల సంది ఇక్కడ రంగం చెప్పే తల్లిగా మనం ముందుంది. మళ్ళీ 4 ముచ్చట్లు అడుచుకుందాం. తల్లి శనార్థి తల్లి, శనార్థి ఎట్లున్నావు తల్లి? అమ్మవారు చల్లని చూపుతో చల్లగా ఉన్నాను. చల్లగా ఉన్నావా? చెప్పాలా మళ్ళీ ఎప్పటి సంది గుడికి వస్తున్నావు, ఎట్టెట్టుంది? 4 ముచ్చట్లు నిమ్మలంగా చెప్పాలా మనం ఈ 3 న్యూస్కి. ఈ ఎల్లమ్మ తల్లి గుడికి, సూరన్గుంట ఎల్లమ్మ తల్లి గుడికి నేను గత 6 సంవత్సరాల నుంచి రంగం భవిష్యవాణి వినిపిస్తున్నాను. ప్రతి ఏటా రంగం భవిష్యవాణి కార్యక్రమము జయప్రదం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఎక్కువ అయిపోయినారు, చాలా భక్తులు అయినారు. ఇంకా ఎక్కువ కావాలని, ఇంకా అభివృద్ధి కావాలని, ఈ గుడి ఇంకా పెద్దగా కావాలని నేను ఆ ఎల్లమ్మ తల్లితో కోరుకుంటున్నాను. ఇలాగే మా భవిష్యవాణి అమ్మవారు మా ద్వారా పలికిపించి ఈ యొక్క సమస్త జనాలని చల్లగా చూడాలని ఆ చల్లని తల్లిని నేను కోరుకుంటున్నాను. తల్లి ముచ్చట అయితే మంచిగా చెప్పిన. మళ్ళీ తాపజర మళ్ళీ వానలు వస్తలేవు. మళ్ళీ ఇప్పుడు ఏమైనా వానలు పడే ఛాన్స్ ఉందా? మళ్ళీ 2 ముచ్చట్లలో మాకు కూడా చెప్తాం. మేము కూడా మళ్ళీ ముందు పంటలు వేసుకోవాలన్నా వేసుకోవద్దా అనేది కూడా చెప్పుకుంటాం. మళ్ళీ ఆ తల్లి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా వర్షాలు పడతాయి. మనందరం ఆ తల్లిని వేడుకోవాలా, వర్షాలు పడాలని, మన ఒక తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలని మనం కోరుకోవాలా. చూసిరు కదా 2 ముచ్చట్లు అయితే నింబలంగా చూసింది. అమ్మవారి ఆశీర్వాదం ఉంటే అందరు చల్లగా ఉంటారు. గత 6 ఏళ్ల సంది ఇప్పటికైతే నేను ఇక్కడ ఇక జోగిని మాతగా ఇక్కడ ఇక ఉన్న భవిష్యం అని చెప్పనికి వచ్చిన గీతాప కూడా చెప్తా అంటున్నాను. శనార్థి తల్లి మళ్ళీ గట్ల పోయి 4 ముచ్చట కూడా అడుచుకుంటాం. మళ్ళీ ఇక గట్లనే ఇక గీడున్న శివశక్తి ఎవరంటే ఇక గురువు ఉంటాడు రాయరాల రామస్వామి. ఆయన శిష్యునిగా ఆగ్లమైలారం గ్రామస్తుడు రవి ఉన్నాడు. ఇక బోనం ఎత్తుకుండా అంటే ఓయమ్మో ఓయమ్మో, ఆట అంటే ఆట, పాట అంటే పాటగా ధూమ్ ధామ్ చేస్తాడు. మన కొమరేలి కాడ చూసిన అడుచుకుంటే మళ్ళీ 2 ముచ్చట్లు. శనార్థే స్వామి ఎట్లున్నావు? మంచిగా ఉన్నాం సార్, మంచిగా ఉన్నాం. చెప్పాలి మరి నీ తరపు నుంచి రాయరాల కాడి జోర్దార్ కళ్యాణం అవుతుంది. నేను ఒక గత 20 సంవత్సరాల సంది చిన్న గుడి ఉన్న సంది మా అమ్మ, మా నాన్న, మా చిన్నమ్మ రామస్వామి అన్న ఒక 20 ఏళ్ళ సంది మా అమ్మకు పరిచయం. అమ్మ ఉన్నది పాలకూర మా అన్నమ్మతోటి ఇది గుడి ప్రారంభమైంది. రామస్వామి అన్న, పాపమ్మ వీళ్ళతోటి చిన్న గుడి ఉన్న సంది ఎప్పటి సందో చేస్తున్నాము. అప్పటి సంది మేము అందరం ఉన్నాము. ఒక రామస్వామి అన్న అంటే మాకు ఒక దేవునితో సంబంధము. మన అమ్మ రామస్వామి అన్న ఉన్నప్పుడు సంది కారుకు నేను 20 ఏళ్ళ సంది ప్రతి సంవత్సరం నెలకొకసారి అనేసి అమ్మవారిని దర్శనం చేసుకుని ఉంటా. అమ్మవారు ఎప్పుడు నాకు చల్లగా చూస్తుంది. అమ్మవారి దగ్గరకు వచ్చిందంటే ఒక 10 ఏళ్ళ సంది నాకు కొమరేలి మల్లన్న దేవుడు వస్తుండు. ప్రతి సంవత్సరము ఎప్పుడైనా మేము దావా కానీ అందరం కలుస్తాము, చేస్తాము, మంచిగా ఎప్పటికీ ఉంచుతాం. తల్లి ఆశీర్వాదం మంచిగా ఉంది మాకు. అబ్బాబ్బా చూసిరుగా రవి చెప్పిండు. మళ్ళీ గీమవరు ఆడుచుకుంటా నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు అంటిగా కింద చెడ్డి తోడుగాలే అప్పటి సందిగా దేవుడు వస్తాడు. ఈమె పేరు పాపమ్మ అంటారు. ఇక మంచిగా ధూమ్ధామ్ శివం కూడా ఊగుతుంది. మళ్ళీ 2 ముచ్చట్లు ఆడుచుకో. ఏ అవా ఎట్లున్నావు? మంచిగానే ఉన్న అమ్మవారి దయ వల్ల ఆశీస్సులతోని చల్లగా ఉన్న అమ్మవారికి ఎప్పుడు ఆనందంతో అందరూ పబ్లిక్తో ఏమి లేకున్నా కానీ అమ్మ దగ్గరికి వస్తే పిల్లలు లేకున్నా సంతానం కలిగించే తల్లి, అన్నం లేకున్నా అన్నం కలిగించే తల్లి. ప్రతిదానికైనా ఈ తల్లిని నమ్ముకొని పోతే ఏ కష్టాలు వచ్చినా అక్కడ తేలిపోతాయి అమ్మతోని. ఏ దూరం వచ్చినా కానీ, ఏ దుష్టులైనా కానీ దూరం అయిపోతారు. అమ్మ ఇప్పటికి అందరినీ కూడా చల్లగా చూస్తుంది. ఇప్పుడు కూడా అమ్మ చల్లగా చూడాలి అందరినీ. జయ సుదంగుట ఎల్లమ్మ తల్లికి. అబ్బాబ్బా ముచ్చట అయితే సూపర్ చెప్పింది. మళ్ళీ ఇక అట్లనే ఇక భక్తులు కూడా మళ్ళీ అడుచుకుందాం. ఈమె యాడికెళ్ళి వచ్చిందో ఏం పేరు? అక్క నమస్తే. నమస్తే తమ్మి. ఏం పేరు అక్క నీ పేరు? మాధవి. యాడికెళ్ళి వచ్చినావు? బాలాపూర్. బాలాపూర్ నుంచి చంపాపేట్. అంటే బాలాపూర్ అవతల చంపాపేట్కి వెళ్ళి ఎన్నేళ్ళ నువ్వు రావటి గుడికి? 6 months అవుతుంది. 6 నెలల సంది వస్తుంది. మళ్ళీ మీ ఊర్లో అన్ని గుళ్ళు ఉన్నాయి. మళ్ళీ అంత దూరంకి వెళ్ళి ఇచ్చిపెట్టి మళ్ళీ ఇంత దూరం ఎందుకు వస్తున్నావు? టెంపుల్ బాగుంది, అమ్మవారు బాగుందని వస్తున్నాను. అమ్మవారి ఆశీర్వాదం మంచిగా ఉందంటావు. కోరిన వారి కోరికలు తీస్తారు, అడిగిన వారికి మొక్కులు ఇస్తారంటావు. మంచిగా చెప్పినావు తల్లి 2 ముచ్చట్లు.
ఇక అమ్మవారి దగ్గర అయితే ఇప్పటిదాకా బియ్యం పోసిన మళ్ళీ ఈ అక్కేమో పట్టుకొచ్చింది, గరం గరం చేసుకొచ్చింది, అమ్మవారికి ప్రసాదం ఉన్నట్టుంది. ఈ అన్న బియ్యం తీసుకొచ్చిండు, మళ్ళీ అమ్మవారికి పోయానికి అడుగుతా యాడికెళ్ళి వచ్చిండు. అగ్గగ్గ బూరెలు అయితే వాయమ్మో తల్లికి కడుపు నిండా తినబెడతారు. ఈ అన్న నడుచుకుంటా. అన్న నమస్తేనే. నమస్తే అన్న, నా పేరు శోభన్ అన్న, తుక్కుగూడనే. నేను రావచ్చు 25-30 ఏళ్ళు అన్న. పేస్తూనే ఉన్నాను అన్న. అయితేనే ఉన్నాయి స్వామి. ఉమాదేవి. మేము గిట్ల 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మా ఆయన నేను ఒక్కదాని ఎందుకు వస్తాయా, నా బిడ్డను తోలుకొని వచ్చినా, మా ఆయనను తోలుకొని వచ్చినా, అమ్మవారికి గాజులు, చీరె, రైకే, ఆకు, పోక అన్నీ తీసుకొని వాటితో పాటు అమ్మవారికి బూరెలు కూడా వేసుకొని వచ్చిన, అమ్మవారికి సమర్పించి నా మొక్కులేందో మొక్కిపోతా అంటుంది. సరే మళ్ళీ గట్ల పోయి కూడా ఇంకొకరి 2 తోడు ముచ్చట్లు అడుచుకుందాం. మళ్ళీగా ఇక గుళ్ళకైతే వచ్చినాం, ఇప్పటిదాకా అందరు ముచ్చట్లు ఆడుచుకున్నాం. మళ్ళీ ఓవర్ ఆఫీసర్ అమ్మ వచ్చిందంట, మళ్ళీ అప్పటి సంది దోలాడుతున్నాయి, ఆడుందో చూస్తుంటే గిట్లనే కొడుతుంది. అమ్మ నమస్తే. మళ్ళీ నమస్తే. బాగున్నాను. ఏం పేరు మీ పేరు? సంధ్యారాణి. ఓ అమ్మ పేరు వినగానే నాకు అర్థమైపోయింది, గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర ఆధ్వర్యం నుంచి గుడిల దేవాలయంకు ఏం తక్కువ కూడా దగ్గరుండి చూసుకునే కొలువోలు ఉన్నట్టు. అడుగుతా మళ్ళీ అక్క ముచ్చట్లు అన్నీ చెప్తుంది. చెప్పాక 2 ముచ్చట్లు. ఇవాళ రేణుకా ఎల్లమ్మ టెంపుల్కి రావడము మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇందాకే మినిస్టర్ సవిత్రేంద్రారెడ్డి మేడం కూడా వచ్చి వెళ్ళారు. ఇక్కడ మా ఈవో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ గుడికి రావడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. తదుపరి విచారణ మా ఈవో గారు డీటెయిల్గా సమర్పిస్తారు. ఇక సార్ మళ్ళీ ఈవో సార్ కూడా ఉన్నాడు. సార్ సార్ నమస్తే. బాగున్నా. నా పేరు ప్రభు. మన సూర్యగిరి ఎల్లమ్మ దేవస్థానము రాష్ట్రంలోనే పేరెన్నికైన అమ్మవారు. ఈ అమ్మవారికి రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తూ అమ్మవారిని దర్శించుకుంటేనే వాళ్ళు సంవత్సరాంతం మంచుకుంటారని వారి యొక్క భావన. మరియు ఈ దేవస్థానం మొత్తము భక్తుల సహకారం మరియు గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి చెందుతుంది. మరియు రాను ఈ దేవస్థానము ఒక ఏడుపాయల అమ్మవారు బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానంగా అభివృద్ధి చెందుతుంది. మరి అమ్మవారి ఆశీస్సులు కూడా భక్తులపై బాగున్నాయి. కాబట్టి ఈ గ్రామ ప్రజలు మరియు విచ్చేస్తున్న భక్తులు మరియు మా దాతలుగా మాకు సహకరించే వారికి అందరికీ మా అమ్మవారి తరఫున వాళ్ళకు ఆశీస్సులు ఉండాలని మేము కోరుచున్నాం. అబ్బాబ్బా ఈవో శేఖర్ సార్ అయితే 2 ముచ్చట్లు అయితే నింబలంగా చెప్పాడు. మీ ఉన్న రోజులు ఈ దేవాలయాన్ని మంచిగా ముందుకు సాగేటట్టే చూస్తామని 2 ముచ్చట్లు చెప్పి నమస్తే. బాగున్నా. జ్యోతి. తుక్కుగూడ. అంటే పక్కనే ఉంది, దగ్గరనే కనపడాలి. మీ ఊరికి పోతాయి కదా, మరి ఏమని మొక్కుతావు దేవుని? ఏమొక్తా అందరు చల్లగా చూడమని మొక్కుతాం. అందరు చల్లగా ఉండాలంటావు. అబ్బాబ్బా అక్క అయితే మంచిగానే మొక్కింది. మళ్ళీ గిట్లా ఇగో అన్నను కూడా అడుచుకుంటా. అన్న నమస్తే. నమస్తే. ఏం పేరే? ఎట్లా మల్లేష్ నా పేరు. ఓ పిల్లగా నీకోటి ముచ్చట ఎరకనా? మొన్న జెండా పందరు అన్నాడు, పేద జెండా తీసి ఎరకనా? 73వ స్వతంత్రం సందర్భంగా 73 ఫీట్ల జెండా తీసింది ఈ అన్ననే. చెప్పండి మళ్ళీ మంచిగా ఆయన టీవీలో చూసినట్టు మళ్ళీ అవును, అమ్మ పిలుచుకుంది వచ్చిన. అవును, అంత నిమ్మడమే. తెలంగాణ ప్రజలకు తెలంగాణలో మంచి వానలు పడాలనేసి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనేసి అమ్మవారి దీవెనలు ఎల్లప్పుడూ తెలంగాణ ప్రజలపైన ఉంటాయి. అది అమ్మవారిని దర్శనం చేసుకుందామని వచ్చినాం. చూసిరు కదా 2 ముచ్చట్లు అయితే నింపలంగా చెప్పిండు.
వచ్చారు ఒక్కు కళాకారులుగా నిన్నటి సంది అర్రే ఎల్లమ్మకెక్కేది మైసాక్షి అంటే శివసత్తులు నొచ్చి చూసుకునేది మంటారు అంటారు. మళ్ళీగా శివసత్తులు ఆడాలన్నా పాడాలన్నా ఒగ్గోళ్ళు కావాలంటారు. మళ్ళీ ఒగ్గోళ్ళు కావాలంటే డోళ్ళు దుమ్ముదాం లేవాలంటారు. మనం మీ డోళ్ళ సప్పుడు ఎట్లుంటుంది ఒకసారి చూపిస్తారు. కొడతాం ఒకసారి చేయగొట్టాలి తీన్ మారు కొట్టాలి బిడ్డ. చూసారు కదా ఇప్పటిదాకా అయితే దేవుడికి అగ్నిపడంలో పోయిన మళ్ళీ ఈ చెల్లె బోనం ఎక్కించి వస్తుంది. అడుగుతా యాడికెళ్ళి వచ్చినావు? భువనేశ్వరి. యాడికెళ్ళి వచ్చినావు? తుక్కుగూడ. తుక్కుగూడ నుంచి ఎన్నేళ్ళ రావటం మళ్ళీ ఎవరెవరు వచ్చారు? మమ్మీ నేను అన్నయ్య. అమ్మ వచ్చాడు నాయన వచ్చారు అందరు వచ్చారు. బోనం ఎక్కించినావు దేవునికి. ఏమని మొక్కినావు మళ్ళీ? అందరు బాగున్నారు. అందరు మంచిగా ఉండాలి. ఏం చదువుతున్నావు? డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయింది. ఏం కొలువు రావాలని మొక్కినావు? పోలీస్ కొలువు. అబ్బాబ్బా చెల్లి అయితే బోనం ఎక్కించి వచ్చింది. ఇప్పటికైతే అందరు మంచిగా ఉండాలి. మా అమ్మ నాయన బాగుండాలి. నాకు మంచి కొలువు రావాలి పోలీస్ కొలువు అంట. సరే తల్లిగా నీకైతే పోలీస్ కొలువు తప్పకుండా వస్తుంది. యోగి గడ్డ పైన అడుగుతేమో గడ్డం పెద్ద పెంచిండు అన్న. నమస్తేనే. ఏం పేరు నీ పేరు? భీమాగౌడ్. భీమాగౌడ్. ఆడికెళ్ళి వచ్చినావు? బడంగపేట. బడంగపేట. ఏది బాలాపూర్ తర్వాత ఇక రెండోసారి లడ్డు అంటే బడంగపేట అంటారు. మీదేనా? మనకి ఈసారి పెడతారా గణేశుని? పెడుతున్నాం. మళ్ళీ రానిస్తారా నన్ను? రానిస్తాం. చెప్పాలి మరి ఏమని మొక్కినావు? సురంగుంటే దేవుడు ఎల్లమ్మ దగ్గర అందరు మంచిగా ఉండాలి, వానలు మంచిగా పడాలని మొక్కినాం. మనం చేస్తున్నావా? ఆయన పొలం దుంతున్నా ఉందా మనకు బాయిమాల? లేదు 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 కానీ ఉన్న రైతులకి వానలు పడితేగా 4 నీళ్ళు ఉంటే 4 బియ్యం వస్తాయంటూ చూసిరు కదా. బడంగపేట గ్రామవాసి నింబలంగా 2 ముచ్చట్లు అయితే చెప్పిండు. శనార్థి అన్నమల ఇక జాతర అంటే ఊకనే కాదు, 4 ఎంబడుండి తోడుండి ఇక సేవకులుగా అంటే అమ్మవారి భక్తులే కానీ వీళ్ళు కూడా ఉంటారు. ఇక ఏదైనా జాతర ధూమ్ధామ్ ఉంటుంది. ఇక అన్న నడుచుకుంటూ అప్పటి సంది కట్టె పట్టుకొని అందరినీ గట్టిగా అడుచుకుంటుండు. వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని ఏందో. అన్న నమస్తేనే. ఏం పేరు నీ పేరు? నా పేరు కుమార్ ముద్రాజు. బాగున్నా మంచిగా అమ్మవారి దేవాల. అమ్మవారి దేవాల మంచిగా ఉన్నట్టు. ఎన్ని ఏళ్ళు సంతోషిస్తున్నావు గుడికి? మళ్ళీ 45 ఏళ్ళు. 45 ఏళ్ళు. 40 చిన్నప్పటి నుంచి. ఇక అన్న చిన్నప్పటి సంధి అంటే గుడి పెట్టేమో 35 ఏళ్ళు అవుతుంది. ఇక నేను చిన్న ఉన్నప్పటి సంది అమ్మవారి దర్శనం చేసుకుంటున్నా అంటాడు. మళ్ళీ అన్న ఇక 2 ముచ్చట్లు అడుగుతా. ఇక గుడికి వచ్చిన వాళ్ళు మొక్కుతే మొక్కులు తెల్లాడితాయా తెల్లాడదా ఏంది అనేది 2 ముచ్చట్లలో చెప్పు. మళ్ళీ ఇక్కడ అమ్మవారు స్వయం ఎల్లమ్మ, బ్రాహ్మణ ఎల్లమ్మ. అమ్మవారికి తీపే సమర్పిస్తారు. ఇక్కడ అమ్మవారు ఇంత మహిమ లేదు. దాదాపు కర్ణాటక, బాంబాయి, మహారాష్ట్రగా ఇవన్నీ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు నా అనుభవంలో ఎంతో మందికి సంతాన బలమైంది, ఉద్యోగాలు వచ్చినాయి, ఆరోగ్యపరంగా అయ్యారు. నా ముంగట జరిగిన తమిళనాడు నుంచి, మధురై నుంచి వచ్చారు. వాళ్ళకి 12 సంవత్సరాలు నూతన పిల్లలు కాలేదు. అటువంటి వాళ్ళకి ఇక్కడ మొక్కు నేర్చుకొని అమ్మవారికి 5 వారాలు వచ్చారు. తర్వాత సంవత్సరం లోపల వాళ్ళకి పిల్లలు అయ్యారు. ఒక కొడుకు ఒక బిడ్డ ఇక్కడ వచ్చి అన్నదానం చేసినట నా అనుభవంలో నా ముంగట జరిగిన విశేషము. ఇక్కడ అమ్మవారు స్వయం వెళ్ళము కాబట్టి యావత్తు ఇక్కడ చుట్టుపక్కల మహేశ్వర మండలం కాదు, దాదాపు 4 జిల్లాలు 3 మండల గ్రామాలు ఇక్కడ బోనం వచ్చి సమర్పించుకుంటారు అమ్మవారి మొక్కులకు. ఈ రోజు ప్రఖ్యాతి ఏంటంటే మన అందరు తెలంగాణ ఆసనం జరుగుతుంది, కానీ ఇక్కడ శ్రావణ మాసం జరుగుతుంది. అతి పవిత్రమైన శ్రావణమాసం అంటే పవిత్రమైనది. ఆ పవిత్రమైన అమ్మవారికి తీపి జరుగుతుంది. ఆ తీపి అమ్మవారికి ఇస్తుంది కాబట్టి అమ్మవారు కోరితే కొంగు బంగారు అయితే కలపవాలి. స్వయంభూ ఎల్లమ్మ తల్లి అంటే ఇప్పుడు తీపి ఎల్లమ్మ అంటే బల్కంపేట ఎల్లమ్మ కంటే యాడలు చెబుతాయి. ఎల్లమ్మకి యాడలు పోయారా? లేదు అమ్మవారికి ఓన్లీ బెల్లంతో చేసిన బూరెలు, అమ్మవారి స్వామిక సత్యనారాయణ వ్రతము, మొక్కుబడి అంతే, వేరే ఏదే కాదు. ఒకవేళ ఎవరైనా తాగి వస్తే ఇమ్మీడియట్లీ చూపిస్తుంది. 24 గంటలు అతనికి ఏదో ఒకటి జరుగుతుంది ఇక్కడ జన్మ. అబ్బా ముచ్చట అయితే మంచిగా చెప్పిండు. ఇక బల్కంపేటలో అయితే కోడి పుంజులు కోస్తారు, మేకలు కోస్తారు. కానీ ఇక సూరంగుట్ట కాడ గసంటి ఏం నడవయి. ఏమన్నా తీపితోటే అమ్మవారికి బోనం తీసుకొస్తారు. అట్లనే స్వామివారి కళ్యాణం చేస్తారు. కానీ ఎక్దమ్ సూపర్ ఉంటుంది. ఈ కళ్యాణానికి వచ్చేటోళ్ళు అయితే ఎవ్వరు అదే ఎరకగా బోనాలు అంటే ఇక ధూమ్ ధామ్ ఉంటుంది. కానీ ఈ అమ్మవారి దగ్గర గసంటి ఏం నడవాయంట. నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఈ అన్న బొట్టు జోరుగా పెట్టుకుని మళ్ళీ ఈ అన్నను కూడా అడుచుకుంటా. హలో అన్న నమస్తేనే. నా పేరు జంగయ్య ముద్రాజ్. మరి నీకు దేవుడు వస్తాడు? ఆ బొట్టు జోరుగా పెట్టినావు. వస్తాడా? ఏం దేవుడు వస్తాడు?
పేరేమంటాడు? నరసింహస్వామి. ఇక సన్నగుడిగా దేవుడు వస్తాడంటే ఇంకా జర అయిందంటే ఇక నేను ఎవరికినా, ఎందుకంటే దేవుడు నా మీదకి వస్తాడు కాబట్టి అన్న నీ తరపు నుంచి కూడా చెప్పాలి. మనకి ఈ తాప 35వ సంవత్సరం కళ్యాణం అవుతుంది. మళ్ళీ భక్తులకు ఏమని కోరుతారు, మన నువ్వేం కోరుతావు? రెండు ముచ్చట్లు చెప్పు. మంచిగా ఉండాలని, అందరం మంచిగా ఉండాలని కోరుతున్నాం. అందరు మంచిగా ఉండాలంటావు, నేను కూడా ఉండాలంటావు. శనార్థి అన్న మంచి ముచ్చట చెప్పినావు. ఇక అందరు నిమ్మలంగా ఉండాలంటుండ అన్నమలే. ఇక తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏడ జాతర అయినా కూడా మన తెలంగాణ నుంచి మన గౌరవ మంత్రి కేసీఆర్ సార్ గారు పోలీసు వాళ్ళని ఎల్లవెళ్ళడం మన గురించి ఉండి పబ్లిక్ రక్షణ గురించి చూడడానికి పెట్టిండు. మళ్ళీ పెద్ద పోలీస్ సార్ ఉండి అడుచుకుంటా. సారు నమస్తే. మంచిగా ఉన్నాం, చాలా బాగున్నాం. సూర్యగిరి ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం ప్రతి సంవత్సరం కూడా చాలా సంకోచంగా జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో హాజరవుతారు. ఈ ఎల్లమ్మ తల్లి యొక్క కరుణ కటాక్షం అనేది సామాన్య భక్తులతో పాటు ఇక్కడికి వచ్చే ప్రజలందరూ కూడా సౌకర్యాలు కల్పించడం కోసం మేము సుమారు 100 మంది పోలీసు సిబ్బందితో మంచి బందోబస్తు అందించడం జరిగింది. ఇక్కడికి వచ్చే భక్తులు దేవుని దర్శించుకున్న తర్వాత సుఖ సంతోషాలు వాళ్ళకు ఉండాలని, దీవెనలు అందించాలనే సంకల్పంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము పటిష్ట స్థాయిలో బందోబస్తు చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. అబ్బాబాబా ముచ్చటైతే మంచిగా ఇప్పుడు ఇక వీటికి వచ్చిన పబ్లిక్ ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా వచ్చే పోయే బండ్లకు మంచిగా సెక్యూరిటీ ఏర్పడాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక 100 మంది పోలీసు వాళ్ళని ఏర్పాటు చేసి ఇప్పటికైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగాలి. ఈ ఆఖరి దాకా కూడా ఇట్లనే చూసుకోవడం అంటాడు. మంచి ముచ్చట చెప్పిండు. మళ్ళీ కళ్యాణం కాడికి పోదాం. మళ్ళీ ప్రత్యేక దర్శనం 50 రూపాయలు, ఇద్దరికి మాత్రమే ప్రవేశం. ప్రత్యేక దర్శనము 50 రూపాయలు. కళ్యాణం స్టార్ట్ అయిందా? అందరూ సపోర్ట్ ఉండాలి. ఇప్పటిదాకా అయితే చూస్తాం. ఇక వచ్చిన పెద్ద మజులతో
తోడు ముచ్చట తీసుకున్నాం, పబ్లిక్ తోడు ముచ్చట తీసుకున్నాం, గుడి చైర్మన్ తోడు తీసుకున్నాం, ఈవీ తోడు తీసుకున్నాం, సివి తోడు తీసుకున్నాం. కానీ ఇక అసిలైన సిసిలైన గుడి కాడ ఎల్లవేళలో ఉండే అమ్మవారికి పూజ చేసే మన గురువు ఇక రాయిరాల రామస్వామి గారు ఇప్పుడు దొరికింది. ఎందుకంటే అప్పటి సంధి చాలా బిజీగా ఉన్నాడు. ఈ అమ్మవారిని తీసుకొచ్చి కళ్యాణం పెట్టిన కళ్యాణం కూడా అయిపోతుంది. ఇప్పుడు దొరికిన 2 ముచ్చట్లు తీసుకుంటా. జర్ర అయితే నాకు దొరకడు, ఎందుకంటే మళ్ళీ అగ్నికుండాలలో పోతాడు. శనార్థి స్వామి చెప్పాలి 2 ముచ్చట్లు విశేషాలు ఈ సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్ కమస్కమైన 100 సంవత్సరాల పైన ఉంది స్వామి. ఇప్పుడు ఈ ఘటము అమ్మవారి కళ్యాణం జరగబట్టి 50 సంవత్సరాలు జరుగుతుంది. ఇప్పటికైనా ఈ సూర్యగిరి ఎల్లమ్మ 7 పుట్టలకెళ్ళి మాకు ప్రతి మంగళవారం నాడు సూర్యుడు ఉదయించేటప్పుడు సూర్యకిరణాల్లోకి వెళ్ళి ఆ నాగదేవత దర్శనం చేసుకునేది. కాబట్టి మా గురువైన మనమ్మ ఆ నాగదేవత చూసుకొని ఆమెకు అమ్మవారి పేరు మీదకి వచ్చింది. కాబట్టి అప్పటి నుంచి ఈ అమ్మవారి ద్వారా పూజలు జరుగుతున్నాయి. కోరిన కోరికలు చల్లటి పూరిలతోటి చల్లటి సాగరతోటి మొక్కిన వారికి మోక్షం ఇచ్చుకుంటా ప్రతి ఒక్కటి ఏ దాని కొదవలేకుండా అమ్మవారు సహకరిస్తుంది స్వామి. ఈ సూర్యగిరి ఎల్లమ్మ నమస్కమైన ఈ ఘటాలు అమ్మవారి కళ్యాణం జరగబట్టి 36 సంవత్సరాలు జరుగుతుంది స్వామి. కాబట్టి అప్పటి నుంచి రోజుకు సంవత్సరం వేల సంఖ్య పెరిగిపోతుంది. కాబట్టి అమ్మవారి దేవలన చల్లటి దేవలన మొక్కిన భక్తులకు అందరికీ ఏది కొదవలేకుండా జరుగుతుంది. ఇప్పటికీ శివసత్తులు అనుకున్నట్టుగా జరుగుతుంది. ఈ అమ్మవారు ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా అమ్మవారు సహకరిస్తుంది. ఎవరి కొదవ లేకుండా ఇక్కడ కాదు బయట అమెరికా లండన్ ప్రతి ఒక్క విదేశాల నుంచి పోర్లు వస్తాయి అమ్మవారి ఆర్త టైంలో. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ లోపల ఈ సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్ ఎక్కడ లేదు. కాబట్టి సూర్యగిరి అంటే సూర్యకిరణం వలన సూర్యుడు ఉదయించేటప్పుడు ఈ నాగదేవత దర్శనం చేసుకుంది. కాబట్టి అప్పటి నుంచి సూర్యగిరి ఎల్లమ్మ పేరు వచ్చింది సార్. మళ్ళీ ఒక ముచ్చట అడుగుతా. అప్పట్లోకి గుడి చిన్న ఉన్నప్పుడు ఖాళీ ఊరోళ్ళు ఇక్కడెక్కడ వస్తుండేనంట. ఇప్పుడు ఎక్కడెక్కడ దేశాల నుంచి రాజ్యాల నుంచి బండ్ల మీద బస్సుల మీద వస్తున్నాడు. మన నిజమేనా? నిజమే స్వామి. ఇక్కడే కాదు స్వామి, బయట లండన్ అమెరికా నుంచి ఫోన్లు వస్తాయి స్వామి. అమ్మవారు మొక్కిపోయి అక్కడ నుంచి ఫోన్లు చేస్తారు స్వామి. మళ్ళీ దేవాలయాన్ని ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా పట్టించుకొని మళ్ళీ నిర్మాణం కార్యక్రమంలో పాల్గొంటుందా? పాల్గొంటుంది స్వామి. దేవాలయం ఎండోమెంట్ వాళ్ళు కూడా పాల్గొంటున్నారు, సహకరిస్తున్నారు. ఇప్పటికీ భక్తులు చేస్తున్నారు. ఎంత ఎండోమెంట్ కాకుండా భక్తులే మస్తు కూడా స్వామి భక్తులు. వాళ్ళకి జాతర ఎన్ని రోజులు చంద అవుతుంది? ఎన్ని రోజులు అవుతుంది? ఈ 3 రోజుల జాతర స్వామి. ఇప్పుడు మళ్ళీ ఎన్నో రోజు? 2వ రోజు. 2వ రోజు మళ్ళీ అలాగా కళ్యాణం అవుతుంది, అగ్నిగుండాలు అయితే మళ్ళీ సాయంత్రం గడలు అయితే మళ్ళీ రేపేం చేస్తారు? రేపు హారతి టైం ఉంటాయి స్వామి. రేపు కూడా చూసిరు కదా. ఇప్పటిదాకా అయితే ముచ్చట ఏకదం జోరుదారుగా చెప్పిండు. గత 60-70 ఏళ్ల క్రితం నిర్మించిన దేవాలయం ఇప్పటికైతే ప్రభుత్వం కూడా మంచిగా పట్టించుకొని దేవాలయ నిర్మాణంలో పాల్గొంటుంది. అట్లనే ప్రభుత్వం తరఫు నుంచి ఈవో శోభారాణి గారు వారి వంతు సాయంగా దేవాలయానికి మంచి అభివృద్ధి అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి మన పూజారి రామస్వామి తెలియజేశారు. ఇక కొమరేలి జాతరలో అంగరంగ వైభవంగా ఏసారైనా మొదటి వారం బోనాల ధూమ్ధామంటిగా తెలంగాణ రాష్ట్ర నలుదిక్కులకెళ్ళి వస్తున్న కళాకారులు, మళ్ళీ ఒగ్గు కళాకారులు, ఇక ప్రతి ఒక్కరు తిలకించే బోనం అంటే రాయరాల రామస్వామి గారిదే. ఇక 2 ముచ్చట్లు అయితే మంచిగానే చెప్పిండు. మళ్ళీగా ఆయన గురువు కాబట్టి ఆయన శిష్యుడు అంటే ఇక పుత్రుడు ఆయన కూడా ఉండు. ఆయన కూడా 2 ముచ్చట్లు అడుచుకుంటా. అన్న నమస్తేనే. ఏం పేరు నీ పేరు? నా పేరు కాశీ విశ్వనాథ్. కాశీ విశ్వనాథ్. ఎట్లున్నావు? బాగున్నారా? మంచిగున్నావా? మళ్ళీగా నీ వంతు సాయం కూడా బాగా తోడుగా జోరుగా ఉంటుందట. మళ్ళీ ఎట్లా చేద్దాం అనుకుంటావు? ఏమేం చేద్దాం అనుకుంటావు? 2 ముచ్చట్లు చెప్పాలి. మాకు సాధ్యమంత వరకు అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా మా నాయన మేము కలిసి ప్లస్ చైర్మన్ కలిసి అందరూ సహకారంతో అంగరంగ వైభవం చేసి భక్తులకు ఎలాంటి కొరతలుగా కాకుండా అందరికీ అన్ని వసతులు కల్పిస్తాడు. మేము చర్య తీసుకుంటారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన భక్తులని పబ్లిక్ ఎక్కువ గాడికెళ్ళే కార్లను ఆఫ్ చేస్తారు. అదే స్థలం జర తక్కువ ఉంది. ఎందుకంటే దానివల్ల భక్తులకు ఇబ్బంది కాబట్టి పార్కింగ్ కొద్దిగా దూరం పెట్టారు. అలానే ఇప్పుడు గుడికి సంబంధించి మళ్ళీ ఎన్ని ఎకరాల జాగా తీసిపెట్టారు? 3 ఎకరాలు ఉంది. ఇప్పుడు 3 ఎకరాలు ఉంది. ప్రభుత్వం మంచిగా సాయం చేస్తుంది కాబట్టి చుట్టుముట్టు గోడలు కట్టి రానిగా మంచిగా డెవలప్ చేస్తుంటారు. అవును. అబ్బబ్బా ముచ్చట అయితే మంచిగానే చెప్పిండుగా. మా నాయన గుడికి సేవ చేస్తుండు. మా నాయనతో వల్ల నేనున్న రోజులు కూడా అమ్మవారి ఆశీర్వాదంతో గుడికి ఇక ఎంతటి కార్యమైన చేయనిక ముందు ఉన్నా అని చెప్పేసి కాశీ విశ్వనాథ్ మనతో తెలియజేసిండు. ఇంకా రైతుగా అగ్నిగుండాలు ఉంటే మళ్ళీ ఒగ్గువాళ్ళ కళ్యాణం చూసి అగ్నిగుండాలు చేసి ఇక నేను కూడా ఇంటికి పోతా. మళ్ళీ రేపు కూడా జాతర ఉందంటే రేపు వస్తా. సరేనా? ఇక అయినాక అగ్నిగుండాలు అయితే అంటే చూద్దామా మళ్ళీ?
చూసిరు కదా ఇప్పటిదాకా అయితే శ్రీ శివరంగుట్ట రేణుకా ఎల్లమ్మ అమ్మవారి జాతర అయితే ధూమ్ ధామ్ జాగింది. ఇక ఇప్పటిదాకా కళ్యాణం చూసినాం, వచ్చిన అతిథులు అందరు 4 ముచ్చట్లు తీసుకున్నాం. ఇక గుడికి వచ్చిన భక్తులు అందరితో 4 ముచ్చట్లు ఆడుచుకున్నాం. ఇప్పటికైతే కళ్యాణం అయిపోయింది, అగ్నిగుండాలు కూడా అయిపోయినాయి. ఇక గీయాలడికి మా V3 న్యూస్ నుంచి ధూమ్ ధామ్గా ప్రోగ్రామ్ అంతా కవర్ చేసారు. ఇంకా మీరు ఇక సాయంత్రం కూడా ధూమ్ ధామ్ ఉంది. సాయంత్రం ఇక ఘటాలు ఉంటాయి. రేపు మళ్ళీ ఇక ఒగ్గువాడితోటి ఒగ్గు కళ్యాణం కూడా అంటే ఇక కథ కూడా కార్యక్రమం ఉంటుంది. గీయాలడికి అయితే మా V3 నుంచి స్పెషల్గా కెమెరామ్యాన్ చిన్నతో మీ యాంకర్ గొంగడి సీనన్నగా ధూమ్ ధామ్ చూసరికి ముచ్చటని అయితే అందరు తిరగవలసి కోరుతున్నాం. అందరి క్షణార్థులు ఉంటాం. మా V3 ప్రేక్షక దేవుళ్ళందరికీ వందనాలు.